ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ని వేరే స్టార్ హీరోయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ముందుగా ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే ఈ సినిమాని చూసిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, శ్రీలీల క్యారెక్టర్ని బాగా గమనించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఈ శ్రీలీల క్యారెక్టర్లో వేరే స్టార్ హీరోయిన్ని ఉంటే ఏ విధంగా ఉంటుందంటే ఆల్మోస్ట్ అందరూ కూడా లేదు శ్రీలీలనే పర్ఫెక్ట్గా ఉంది, వేరే ఎవరు కూడా సెట్ కాకపోవచ్చేమో అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారనమాట. బట్ ఇది మాత్రం నిజమే. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా శ్రీలీలని కాకుండా వేరే స్టార్ హీరోయిన్ని సంప్రదించారు, తనైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఆ హీరోయిన్కి అప్పుడు బిజీగా ఉండడం వల్ల, కొన్ని కారణాల వల్ల మాత్రం తను నో అని చెప్పిందంట. సో ఆ తర్వాత శ్రీలీల గారికి ఒక క్యారెక్టర్ అనేది రావడం, తను ఒప్పుకోవడం చేయడం, సో ఇప్పుడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం మనం చూస్తున్నాం. అంటే ఓన్లీ ఈ యొక్క సినిమా విషయంలో కాదు, గతంలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ముందుగా ఒక హీరో దగ్గరికి వెళ్ళడం, ఆ హీరో కొన్ని కారణాల వల్ల ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత వేరే హీరో దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత సినిమా చేయడం, సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం చాలామంది హీరోయిన్స్లో జరిగింది, హీరోల్లో జరిగింది, అండ్ డైరెక్టర్ విషయంలో కూడా ఈ విధంగా చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఎన్ని రోజుల నుంచి కూడా మనం వెయిట్ చేస్తున్నాం సినిమా గురించి. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే సాంగ్స్ వచ్చాయో, ముఖ్యంగా ఎప్పుడైతే మనకు దేఖ్లేంగే సాలా వచ్చిందో ఇంకా అయిపోయి, అప్పటికి అందరిలో కూడా ఒక నెక్స్ట్ లెవెల్ బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సినిమా ఎప్పుడు వస్తుంది, ఈ కటౌట్ని థియేటర్లో ఎప్పుడు చూస్తామనే విధంగా కళ్ళు కాయలు కాచిపోయే విధంగా వెయిట్ చేశారు. సో ఇంకా వెయిటింగ్స్ మొత్తానికి కూడా నిన్న తెరలేచిందన్నమాట. సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ గబ్బర్ సింగ్ కాదు, దానికి రెండింతలుగా ఈ సినిమా తీశారు హరీష్ శంకర్ గారు అని చెప్పేసి. సో ఆయన ఒక ఫ్యాన్ బాయ్ లాగా, ఒక భక్తుడిలాగా పెట్టినటువంటి నమ్మకాన్ని మాత్రం 100కి 200% ఫుల్ఫిల్ చేసేసాడు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆ ఎనర్జీ ఏంటి, ఆ లుక్స్ ఏంటి, ఇంత యంగ్గా కనిపిస్తున్నాడు, ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఇంకా యంగ్ అవుతున్నాడు ఏంటి అబ్బా అని చెప్పేసి ఇంకా ఫ్యాన్స్ మనము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ ఆనందానికి మాత్రం అసలు హద్దులే లేవన్నమాట. కొంతమంది అయితే ఏడుస్తున్నారు కూడా, ఆనంద బాష్పాలు, అరే మా అన్న వింటేజ్ పవన్ కళ్యాణ్ని చూపించారు హరీష్ శంకర్ గారు అని చెప్పేసి. సో మరి శ్రీలీల క్యారెక్టర్ అనేది సినిమాకు కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ముందుగా అయితే ఈ క్యారెక్టర్ అనేది శ్రీలీల గారికి కాకుండా పూజా హెగ్డే గారికి వెళ్ళిందనమాట. సో తన దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా తను కొంచెం బిజీగా ఉందన్నమాట, వేరే సినిమాలు కానీ వేరే షెడ్యూల్స్లో బిజీగా ఉందని చెప్పేసి. తను మాత్రం ఒప్పుకోలేదు, అంటే తనకు చేయాలని ఉంది కానీ వేరే షెడ్యూల్స్ వల్ల చేయలేకపోయింది. సో ఇంకా కాస్త ఆలోచించుకున్నారు హరీష్ శంకర్ గారు, ఎవరు సెట్ అవుతారు ఏంటనేది. ఇంకా అప్పుడు తన దృష్టిలో శ్రీలీల గారు వచ్చారనమాట. సో వెళ్ళడం, అడగడం, తను పవర్ స్టార్ గారు అని చెప్పేసి చెప్పగానే ఒప్పుకోవడం, సినిమా చేయడం, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. అండ్ తన క్యారెక్టర్కి కూడా మంచి పేరు వచ్చింది. శ్రీలీల గారి ఖాతాలో, పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ హిట్ పడిపోయింది అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఒకవేళ ఈ క్యారెక్టర్ని శ్రీలీల కాకుండా ముందుగా అప్రోచ్ అయినటువంటి పూజా హెగ్దేని ఒప్పుకుని ఉంటే ఈ జంట ఏ విధంగా ఉండేది, పవన్ కళ్యాణ్ గారు, పూజా హెగ్దే గారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.